అందరికీ నమస్కారం. ఈరోజు నేను గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడతాను. ఎవరిని తక్కువ పరిచి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. అందరి మీద నాకు రెస్పెక్ట్ ఉంది. గేమ్ చేంజర్ మూవీ అనేది 2025 సంక్రాంతిలో రిలీజ్ అయిన మూవీ. అంత పెద్దగా సక్సెస్ని పొందలేదు మూవీ. కథ విషయానికి వస్తే గేమ్ చేంజర్ అనేది ఒక రాజకీయ నేపథ్యంకి చెందిన మూవీ. అంటే ఒక రాజకీయ ఫైట్ అనేది జరుగుతూ పోతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసరు కరప్టెడ్ రాజకీయాన్ని తొలగించి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నించే ప్రయత్నమే ఈ ఒక గేమ్ చేంజర్ మూవీ స్టోరీ. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్క్రీన్ ప్లే పర్లేదు, బాగానే ఉంటుంది. ఒక తెలియని ఫైట్తో ఎంట్రీ అనేది అవుతుంది రామ్ చరణ్. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ప్రాంతంలో కరప్టెడ్ రాజకీయాలను అంతా తొలగించి ఒక మంచి సమాజం నేర్పించాలని యాక్షన్ తీసుకుంటాడు. ఆ టైంలో ఒక కరప్టెడ్ అంటే ఒక సీఎం కొడుకైన కరప్టెడ్ మినిస్టర్ ఎదురవుతాడు. ఆ ఎదురైన కాలంలో ఇతనికి ఫైట్ అనేది మొదలవుతుంది. అతను ఎలాగైనా సీఎం అవ్వాలని వాళ్ళ నాన్నతో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆఖరికి ఒక టైంలో వాళ్ళ నాన్ననే చంపేస్తాడు. హెల్త్ బాగలేకున్నప్పుడు తనే సీఎం అవుతాడని అనుకుంటే, కానీ వాళ్ళ నాన్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ని సీఎం అవ్వాలని నియమించుతాడు. ఎందుకంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నాన్ననే చంపేసి ఇతను సీఎం అయి ఉంటాడు, అతని పవర్ని యూజ్ చేసుకుని. సో దానివల్ల రాసి ఉంటాడు. సో తర్వాత అక్కడ నుంచి మిడిల్లో చనిపోయినాక ఇతనికి రామ్ చరణ్కి తెలుస్తుంది ఆ కథ ఏంటి అనేది, ఫ్లాష్ బ్యాక్ అనేది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత ఆ కరప్టెడ్ మినిస్టర్ ఉంటాడు కదా, అతను సీఎం అవ్వకుండా ఆపాలని ఐఏఎస్ ఆఫీసర్ ప్రయత్నిస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది అలా జరుగుతూ మూవీ ఎండ్ దాకా వెళ్తుంది. సో తర్వాత కరప్టెడ్ ఆ మినిస్టర్ అనే అతను ఓడిపోతాడు, సీఎం అవడు. ఇతను తన నాన్న స్థాపించిన ఒక పార్టీని మళ్ళీ స్థాపించి గెలుస్తాడు. ఐఏఎస్ ఆఫీసరే గెలిచి మళ్ళీ ఐఏఎస్ ఆఫీసరే సీఎంగా మారి ఒక మంచి రాజకీయ పరిస్థితుల్ని తెచ్చినట్టుగా ఒక సమాజాన్ని నిర్మిస్తాడు. సో ఇది స్క్రీన్ ప్లే అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత మాటలకు వస్తే మాటలు పర్లేదు, అక్కడక్కడ ఎక్కడ ఒక్కొక్కటి మంచి మాటలు అనేవి ఉన్నాయి. అంటే అన్నీ మంచిగానే ఉంటాయి మాటలు, కానీ అంత ఇన్స్పైర్ అయ్యేట్లాంటి మాటలు అయితే అక్కడొకటి ఉంది. కానీ శంకర్ గారి ఇంటెన్షన్ అయితే తెలుస్తూ పోతుంది. ఒక మంచి ఒక థీమ్ని ఇవ్వాలనే విధంగానే మాటలు రాస్తూ పోయాడు, కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఒక మంచి ఇంటెన్షన్ అయితే ఉంది శంకర్ గారికి సమాజం మీద అని తెలుస్తూ పోతుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనం సంగీతంకి వస్తే సంగీతం పర్లేదు, యావరేజ్గానే బాగానే ఉంది. రామ్ చరణ్ గారికి వచ్చే బీజిఎం కొంచెం అన్నిటికన్నా కొంచెం బెటర్గానే ఉంటుంది. సో పర్లేదు, మ్యూజిక్ ఆల్సో బాగానే ఉంటుంది. ఇక దర్శకత్వంకి వస్తే మనము డైరెక్షన్ ఆల్సో బాగానే చేశారు శంకర్ గారు. మనం శంకర్ గారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేంత అనిపించకపోయినా ఓకే బాగానే అనేలా చేశారు. ఒక సాంగ్లకి వీటికి అనవసరంగా ఎక్కువ బడ్జెట్ అనేలా అనిపించింది, ఒక వేరే వాళ్ళ చూపించేసి. సో ఓకే బాగానే ఉంది అని అనిపించింది. దర్శకత్వము బాగానే ఉంది, అది మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు బాగానే యాక్ట్ చేశారు, కానీ వాళ్ళ క్యారెక్టర్కి యాక్ట్ చేసేంత స్కోప్ లేదు. రామ్ చరణ్కి యాక్ట్ చేయడానికి అంత అవకాశం లేకపోయింది. సో అలా ఉంది ఆ క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసి మిగతా వాళ్ళంతా బాగా చేశారు. సునీల్ కామెడీ పార్ట్ అయితే చాలా బాగుంటుంది, బాగా చేశారు సునీల్ గారు. ఒక్క సీన్ వచ్చిన బ్రహ్మానందం గారు చాలా బాగా నవ్వించారు. సో కామెడీ పర్వాలేదు. తర్వాత ఎస్జే సూర్య గారు అయితే నంబర్ 1 యాక్టింగ్. అతను లేనా కూడా తీసుకొని పర్సనల్గా హెవీ డెడికేషన్గా తీసుకొని చేసినట్టున్నారు. చాలా బాగా చేశారు నిజంగా. ఎస్జే సూర్య గారు మస్తు యాక్టింగ్ చేశారు. తర్వాత వాళ్ళ అన్నగా చేసిన జయరామ్ గారు ఆల్సో బెటర్ కామెడీగా మంచిగా యాక్ట్ చేశారు. అతను కూడా మంచి యాక్టింగ్ చేశాడు, జయరామ్ గారు కూడా. సో ఇది యాక్టివ్ విషయం. మిగతా వాళ్ళంతా కూడా బాగానే చేశారు, పర్లేదు. సో ఇక ఓవరాల్ మూవీ గురించి మనము వస్తే, మూవీ చూడలేము అనేలా ఏం లేదు, చూడొచ్చు, బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనము శంకర్ గారు, రామ్ చరణ్ గారు అన్నగానే ఎక్కడో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము. ఆ ఎక్స్పెక్టేషన్ మనకు అందలేదు అంతే. అంటే మనం ఒక 1000 రేంజ్లో పెట్టుకుంటాము, 100% మూవీగా తీశారు. సో అదే మనకు కొంచెం డౌన్ఫాల్గా అనిపిస్తుంది, ఇంకేం లేదు. సో ఎవరైనా మీరు మూవీ చూడొచ్చు అనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూడొచ్చు. నమస్కారం.